అది వచ్చి పట్టుకుందిరా. ఇది ఒక పెద్ద సినిమా, ఒక కొన్ని కోట్లు పెట్టి తీసి రిలీజ్ చేసి ఆడియన్స్ ద్వారా ఎలా వస్తుంది రెస్పాండ్ అని ఎదురు చూస్తుంటారే, అలా జరిగింది రాత్రి మాకు. ఇంకా 5 మాకు అనిపిస్తూ ఉండింది అప్పుడు, ఒరే లక్కీ ఈ కౌంట్ డౌన్ ఇదంతా అయిపోయిన తర్వాత చాలామంది సక్సెస్ అయి ఉంటారు కదా. సక్సెస్ అయినప్పుడు వాళ్ళు జస్ట్ ఆ కౌంటింగ్ పడేది, దానికి మ్యూజిక్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ ఇటువంటి సందర్భంలో చెప్పుకుంటారు కదా. కానీ బిఫోర్ దట్ దాని వెనక ఎంత కష్టం ఉందో మా దాకా వచ్చే వరకు తెలియలేదండి. కేవలం ఒక 24 సబ్స్క్రైబర్లు రావడానికి మాకు నైట్ నుంచి 24 అవర్స్ కాదులే మరి, ఈవినింగ్ నిన్న ఈ సాయంత్రము 6 గంటల నుంచి అంటే పని చేసుకుంటామండి. ఈ బెలూన్స్ ఇవన్నీ అయితే ఫస్ట్ టైము మా ఇంట్లో ఈ బెలూన్స్ కట్టి మేము చేయడం. మన ఇల్లు ఓపెనింగ్ కూడా అంతగా జరగలేదు, కానీ ఈ బెలూన్స్ ఇవన్నీ కట్టడం. ఇప్పుడు నేను లక్కీ కూర్చొని అవి తెచ్చుకొని నీట్గా కూర్చున్నాము, నీట్గా చేసుకున్నాం, అంతా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ మేము గెస్ట్ చేసిన ప్రకారం ఏంటంటే 6 గంటలకి పెట్టుకున్నాం కదా, ఇంకా 7:30, 8 బిఫోర్ 9 లోపల కంప్లీట్ అయిపోతుంది సెలబ్రేషన్ చేసుకున్నామని. కానీ వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటి, బెనిఫిట్ ఆఫ్ నెట్ అట్లా సరిగా ఇక్కడేమో విలేజ్ అయిపోయా, నెట్ వైఫై కనెక్షన్ లేదు. ఇక్కడ కనెక్షన్ పెట్టుకుందామని పోతే కనెక్షన్ జియో అడిగితే ఇక్కడ జియో లేదు, సర్వీస్ లేదన్నారు. ఎయిర్టెల్లో అడుగుతుంటే కనుక్కొని చెప్తామన్నారు. ఈ లోపల నాకు అర్థమైపోతుంది, మనము వైఫై ఇవి పెట్టించే లోపల ఇవి జరిగిపోతుంది. కానీ ఆ నెట్ రాని దానికి ఒకనాటి టెన్షన్ కాదు, ఒక పక్కన వచ్చేస్తుందేమో, ఏం చేయాలని. సరే రాల, అంతా సెట్ అయింది. నెట్ కూడా కొంచెం ఒక 1 అవర్ బాగా ఇబ్బంది పెట్టింది. తర్వాత ఎట్టా ఒకరు వచ్చి ఆ బయట నిలబడుకొని మొబైల్ పెట్టుకుంటే నేను వచ్చి ఇక్కడ చూసి ఈ గ్యాప్లో వచ్చి ఈ పురుగులు వచ్చే నైట్ వచ్చిందన్న దోమలు అసలు ఎందుకులే ఒక అడవిలో పడిన కష్టాలు పడినట్టు అనిపించింది. కానీ ఎంత జరిగినా కూడా ఒక చిన్న ఆశ, ఆ ఆతృత హ్యాపీగానే ఉండింది. మాకైతే కష్టమే అనిపించలేదు. కానీ ఒక 1/2 అవర్ నేను పడుకునేదాన్ని, ఒక 1/2 అవర్ ఆయన పడుకున్నా ఎంత వచ్చింది అసలు కంటి మీద నిద్రే లేదండి. అసలు పడుకుంటే ఎక్కడైపోతుందో ఇంత కష్టపడి మేము అని ఒక నాటి టెన్షన్ కాదు, ఎట్టో కొట్ట నైట్ గడిపేసాం. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా మీరే అసలు దీనికి చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుంది. మీరు తలుచుకుంటే ఒక 2 నిమిషాలు అయిపోద్ది. కానీ దేవుడు ఎందుకు మమ్మల్ని అంత పరీక్ష పెట్టాడో చూడాలి. అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఈ రాత్రి, ఈ నిన్న జరిగిన రాత్రి ఇప్పటి వరకు గడిచిన ప్రతి సెకండు చాలా అంటే టెన్షన్ పడ్డాము. ఒకనాటి టెన్షన్ కాదు, దోమలు దువ్వేంత గీరుకున్నా కానీ ఆ జిల్ల తగ్గట్లేదండి. ఎటైతేనేమండి, మీ అందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు. కేవలం మీ యొక్క సపోర్ట్ వల్లే ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. జస్ట్ 5 కౌంట్ వస్తే అయిపోతుంది. అనుకున్నాను నేను చాలా మాట్లాడదాము, ఇదే కదా కరెక్ట్ టైము మేము మాట్లాడడానికి. అంటే ఎప్పుడు మాట్లాడలేదు మేము 1000 సబ్స్క్రైబర్లకి, 10,000కి, 50,000కి ఎప్పుడు మేము మాట్లాడలేదు. అంటే మనం కొంచెం మాట్లాడాలంటే మినిమం, అంటే ఇది సిల్వర్ 1 lakh అనేది మినిమం గ్రేడ్ పీరియడ్ అనుకున్నాం మేము. సో 1 lakh అయితే మనం మాట్లాడినా కొంచెం మనం సక్సెస్ అయినందుకు, మన మాటకి కొంచెం వాల్యూ ఉంటుంది అని ఆగున్నాము. సో సమయం వచ్చింది, మాట్లాడాలంటే చాలా మాటలు ఉన్నాయి. కానీ వీడియో లెంత్ అయిపోతుంది. కానీ అంత ఓపికగా చూసే వాళ్ళు ఉంటే మాకేం ఇబ్బంది లేదు మేము మాట్లాడడానికి.
అంత ఓపికగా చూస్తున్నారో లేదు తెలియట్లేదు కాబట్టి మ్యాక్సిమం మాటలన్నీ కొంచెం ఎడిటింగ్లు అన్నీ ఎగిరిపోతాయి కాబట్టి మెయిన్ మీకైనా కూడా మాకైనా కూడా ఈ 1 lakh వస్తే చాలు. మీరు కూడా ఈ 1 lakh ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. ఎన్ని వీడియోలు దీని తర్వాత వచ్చే వీడియోలు కానీ ముందు వీడియోలు కానీ లాంగ్ వీడియోలు మేము తీసుకుంటాం కదా, అవి స్కిప్ చేస్తే చేసేయండి పర్వాలేదు. ప్లీజ్ ఒక చాలా పెద్ద రిక్వెస్ట్ అండి, ఇప్పుడు పెట్టే ఈ 1 lakh సంబంధించింది వీడియో తర్వాత వచ్చే సిల్వర్ బటన్ వీడియో, ఈ 2 వీడియోలు మాత్రం కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే మా సక్సెస్కి కొంచెం బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మిగతా ఏ వీడియోలు సరే లాంగ్ వీడియోలు మేము ఏం పెట్టినా మీరు స్కిప్ చేయండి, చూడకపోండి, ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క వీడియోతో మా జర్నీ, మా ఎమోషన్, మా సంతోషం అన్నీ మిక్స్ అయి ఉంటాయి. జస్ట్ వాచ్ చేయండి, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది ఒక్క వీడియోని మీరు చూస్తే కొంచెం బాగుంటుంది. రావమ్మ ఇది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి టచ్ కూడా చేయలేదు నేను, దీన్ని ఎలా యూజ్ చేయాలి కూడా తెలియదు నాకు. కానీ ఇక్కడ వచ్చున్నారు ఏదో ఇటు తిప్పాలని, కాదు ఇటు ఎటు తిప్పినా వస్తుంది అనుకున్నాను. అంటే బాణం గుర్తు ఇటు అనాలా, నీకు అట్టుంది బాణం గుర్తు అంతే, ఇటు అనాలా. అట్లా అయితే ఇవ్వమండి. వస్తున్నారా లేదమ్మా? ఏం లేదు ఫ్రెండ్స్, అసలు నిద్ర లేని దానికి కళ్ళు మూతలు పడిపోతుంది. అసలు మంటలు ఎక్కువ, చాలా అంటే చాలా కళ్ళు మంటలు వచ్చేసిన, అస్సలు అంటే అస్సలు ఓపికే లేదు. అందుకని చిన్న జలకి ఇచ్చిన అమ్మాయికి కూడా డల్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి. రా బాలిక రా రా లే రా. ఏంది సారీ, ఇక్కడ కోపం వచ్చినట్టు. ఇంకా ఆపేస్తారు, తర్వాత 6-7 వచ్చిన పెట్టుకున్నాం. వీడియోలు ఎంత అయిపోద్ది, దీన్ని ఆన్ చేసి సేవ్ చేయి. ఏం కాదు.